నగరంలోని స్టార్ హోటళ్లలో లొట్టలు వేసుకుంటూ తింటున్నారా? మీరు తినే తిండి ఎంతవరకు సేఫ్గా ఉందో తెలుసుకోండి. హన్మకొండలోని అశోక, శ్రేయ, అరణ్య హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తే కుళ్లిపోయిన మాంసం కంటపడింది. ప్రమాదకరమైన రంగులు కలిపిన నాన్ వెజ్, పరిశుభ్రత లేని కిచెన్ తనిఖీల్లో వెలుగు చూశాయి. ప్రమాణాలు పాటించని ఈ హోటళ్ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సామాన్యుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న స్టార్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్ నగరంలో స్టార్ హోటల్స్లో ఉన్న లోపాలు బయటపడ్డాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసినప్పుడు అందులో ఉన్న లోపాలు వెలుగులోకి రావడం జరిగింది. నిజానికి వరంగల్ నగరంలో చిన్న చితక హోటల్లో కొంత పూర్తి స్థాయిలో నాణ్యత పాటించరని ఉండేది, కానీ స్టార్ హోటల్స్లో కూడా నాణ్యత లేని విషయం నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసిన సందర్భంగా బయటపడిన సంఘటన వెలుగు చూసిన తర్వాత ఒక్కసారిగా నగరంలో ఉన్నటువంటి నగరవాసులందరూ కూడా షాక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్టార్ హోటల్ గా గుర్తింపు పొందిన అశోక హోటల్ చాలా పెద్ద హోటల్. అది రెస్టారెంట్లో 2 వెజ్ అలాగే నాన్ వెజ్ కి వేరువేరుగా రెస్టారెంట్లు ఉన్నాయి. వెజ్ వాళ్ళకి సపరేట్ గా ఒక రెస్టారెంటే, నాన్ వెజ్ ప్రియుల కోసం మరొక రెస్టారెంట్ ఉండడం వల్ల ఇందులో చాలా ప్యూర్ గా ఉంటుంది, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ఆశతో చాలా మంది అక్కడికి రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి శ్రేయ హోటల్ కూడా ఒక మంచి గుర్తింపు ఉంది. ఇది 2 స్టార్ హోటల్ గా గుర్తింపు పొందినటువంటి నగరంలో ఉన్నటువంటి హోటల్ కి తిండి కోసమే వచ్చేటువంటి జనం ఉన్నారు. అలాగే అరణ్య హోటల్ కి సంబంధించినటువంటి హోటల్లో కూడా తనిఖీలు చేస్తే లోపాలు బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. స్టార్ హోటల్లో తిండి పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలిసిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి బయటపడిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారనేది ఒకసారి ఇక్కడ స్థానికులతో మాట్లాడదాం. చెప్పండి, అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ లోపాలు ఉన్నాయని తెలిసింది, రంగులు కలిపినాయి, అలాగే కుళ్ళిపోయిన మాంసంతో వంటకాలు చేసి ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్లకు పెట్టడం ఎలా చూడాలి? ఇవాళ స్టార్ హోటల్స్ ని మేము ఎంతో గొప్పగా అనుకున్నాము, కానీ వేల రూపాయల బిల్లులు వేస్తూ కూడా ఇవాళ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వీళ్ళు పణంగా పెట్టి ఇవాళ వీళ్ళు దోచుకోవడమే ఒక లక్ష్యంగా, అంటే ప్రజల ఆరోగ్యం ఎలా పాడైపోయినా పర్లేదు, మాకు ధనార్జనే ముఖ్యం అనే విధంగా ఇవాళ ఈ హోటల్స్ రన్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. ఇప్పటికైనా కూడా అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ఇలాంటి హోటల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇట్లా స్టార్ హోటల్లో ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఎట్లా ఉంటుంది? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే అందరూ బాగా ఫుడ్ బాగుంటుందని వస్తారు, కానీ వీళ్ళు మొత్తం కెమికల్స్, కలర్స్ ఇవన్నీ వాడి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. సీసీ కెమెరాలని డిస్ప్లే చేస్తూ కస్టమర్లకు చూపించేలాగా వండితే ఈ సమస్య రాకుండా ఉంటుంది అనే దాని మీద వినియోగదారులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరాన్ వాజిద్